హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాళ మనం ఈజీగా హెల్దీగా పవర్ఫుల్ మార్నింగ్ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది ఇమ్యూనిటీ పెంచడానికి, హెయిర్కి, స్కిన్ గ్లో కోసం చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దాం. దీనికోసం ఉసిరికాయల్ని తీసుకొని శుభ్రంగా కడగాలి. నేను ఇక్కడ ఒక 20 ఉసిరికాయలను తీసుకొని దాంతో ఈ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో కానీ తక్కువ క్వాంటిటీలో కానీ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నట్లయితే దానికి తగ్గట్టుగా వేరే ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉసిరికాయల్ని తడి లేకుండా ఆరబెట్టుకున్నాక గింజ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే శుభ్రంగా కడిగిన కరివేపాకుని 1 కప్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో లాస్ట్ ఇంగ్రీడియంట్గా అల్లంని 1 ఇంచ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి, కానీ మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక మస్లిన్ క్లాత్లోకి తీసుకొని జ్యూస్ని మొత్తం పిండుకోవాలి. ఉసిరికాయ గురించి మనందరికీ తెలిసిందే అండి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. స్కిన్ అండ్ హెయిర్ గ్లోకి చాలా చాలా మంచిది. అలాగే అల్లం వచ్చేసి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. కోల్డ్ కాఫ్కి న్యాచురల్ రెమెడీ అండి ఇది. ఇంకా కరివేపాకు గురించి వస్తే హెయిర్ ఫాల్ తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే లివర్ని క్లీన్ చేస్తుంది. చూసారు కదా, మన కాన్సన్ట్రేటెడ్ ఆమ్లా జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ని ఒక ఐస్ ట్రేలోకి తీసుకొని ఒక 6 అవర్స్ పాటు రెఫ్రిజిరేట్ చేసుకోవాలి, లేదా ఓవర్ నైట్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఓవర్ నైట్ అంతా ఫ్రీజ్ చేసి పక్క రోజు మార్నింగ్ చూస్తే నాకు ఐస్ ట్రే అనేది ఇలా ఫామ్ అయిందండి. డైలీ మార్నింగ్ ఖాళీ కడుపుతో 1 ఆమ్లా క్యూబ్ తీసుకొని కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో డిజాల్వ్ చేసుకొని డైరెక్ట్గా తాగడం వల్ల మన హెల్త్కి చాలా చాలా మంచిది. డైరెక్ట్గా తాగడం కష్టంగా ఉంటే ఇందులో 1 స్పూన్ హనీని యాడ్ చేసుకొని కూడా మనం తాగొచ్చు. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నాతో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.